నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ సోషాలజిస్ట్ గోగిశెట్టి సుబ్బారావు గారు. చాలా టాపిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ విజయారెడ్డి ఇష్యూ ఇంకా కూడా ఏం తెలియలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరు కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మేబీ ఆమెకి డిప్రెషనే ఒక పెద్ద ఇష్యూ వల్లనే ఆమె చనిపోయి ఉంటుంది. బికాస్ ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ ద్వారా కూడా అదే కనిపిస్తోంది అని ఇప్పటి వరకు కూడా అదే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ మాట్లాడినాం సార్. ఆ రోజు కూడా మీరు అదే చెప్పిండ్రు, షూర్గా ఆమెకు డిప్రెషన్ వల్లే అయ్యి ఉంటుంది అండ్ రీజన్స్ కూడా. సార్ ఇంకా కూడా కేసు తేలలేదు. నిజంగానే అదే అయ్యి ఉంటుందా సార్? కానీ అసలు ఎవరికి కూడా ఒప్పట్లేదు. అరే డిప్రెషన్ వల్ల మరీ ఇంత భయంకరంగా చనిపోతారా, అది కూడా ఫ్యామిలీలో వాళ్ళిద్దరి పిల్లల్ని తీసుకొని మదర్ చనిపోతుందా అని. నిజంగా అదే జరుగుంటుందా సార్? ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చి ఉండొచ్చు. అక్కడ డిప్రెషన్ అనేది, డిప్రెషన్ కానీ లోన్లీనెస్ కానీ ఇది ఎలా అనిపిస్తాయి అంటే, ఇంత అచీవ్ చేసినా, ఇంత పిల్లలు ఫ్యామిలీ బాండ్ ఇన్ని ఉన్నా కానీ మనం ఏదో కోల్పోయాం, ఏదో సాధించాలనుకున్న ఏమీ లేదు, శూన్యం అయిపోయిందన్న ఫీలింగ్లోనే వాళ్ళు సూసైడ్కి అటెంప్ట్ చేస్తారనమాట. అయితే ఆ స్థాయికి వెళ్ళటానికి కారణాలు ఏంటంటే చాలా ఉండుండొచ్చు, కాకపోతే ఇంకా బయటికి రాలేదు అవి. ఈ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అని ల్యాప్టాప్ నుంచి ఫోన్ల నుంచి మొత్తం రీసెర్చ్ చేస్తున్నారు, ఇంకా బయటికి ఏమీ రాలేదు. కానీ అనుమానించాల్సినవి మాత్రం ఏమీ లేవు. ఎందుకంటే ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ లేవు, కొలీగ్స్తోనూ ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఫ్రెండ్ సర్కిల్లో ఏమీ లేవు, పైకి కనపడే విధంగా ఏవి అయితే లేవు. కానీ అక్కడ ఏం జరుగుంటుందంటే ఆమెకి దగ్గర బంధువులే, దగ్గర వ్యక్తులే, లేకపోతే దగ్గర ఫ్రెండ్సే, వాళ్ళ ద్వారానే ఆమె ఆ డిప్రెషన్కి వెళ్ళబడి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎవరో ఏదో చేస్తేనో ఇమీడియట్గా మనం డిప్రెషన్ లోన్లీనెస్కి వెళ్ళాం. ఎంత సొంత వాళ్ళుగా నమ్మి ఉన్నప్పుడు, వాళ్ళ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నప్పుడు, అది ఇంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, బయట వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కొలీగ్స్ అయ్యి ఎవరైనా అయ్యి ఉండొచ్చు, దగ్గర వాళ్ళు అని ఆమె ఫీల్ అయింది. ఆమె ఎంతో సొంత వాళ్ళు దగ్గర వాళ్ళని ఫీల్ అయ్యి వాళ్ళు చేసిన పనుల వలన ఈమెకి ఆ డిప్రెషన్ లోన్లీనెస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఎంత నమ్మితే, ఎంత హోప్స్ పెట్టుకుంటే వాళ్ళపైన అంత డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే హస్బెండ్ ఏమో ఆమె దగ్గర లేడు, దూరంగా ఉన్నాడు. అదే హస్బెండ్ దగ్గర ఉన్నట్టయితే ఇలాంటి జరుగుండేవి కాదేమో. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఇద్దరు డిస్కస్ చేసుకోవడం కానీ, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకోవటం కానీ, లేకపోతే పిల్లలకి ఏంటనేది షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఫ్యామిలీ బాండ్ అనేది ఈ రెగ్యులర్గా ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీ బాండ్ ఏమైపోయిందంటే హస్బెండ్ ఏమో దుబాయ్లో, ఈమెమో ఇక్కడ, పిల్లలేమో హాస్టలు, ఎప్పుడన్నా అమ్మ అన్న వీళ్ళు పక్క నుండి చూస్తా ఎప్పుడన్నా వచ్చి వెళ్ళటమే తప్ప రెగ్యులర్ ఫ్యామిలీ అనేది కాదు కదా. ఫ్యామిలీ అంటే ఏంటి? భార్య భర్త పిల్లలు అందరూ ఒకే చోట ఉండి కలిసిమెలిసి తినటం, మాట్లాడుకోవటం, ప్రొఫెషనల్ వాళ్ళు చేసుకోవటం, మళ్ళీ నైట్ రావటం, మళ్ళీ కలిసి డిన్నర్ చేయటం, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేసుకోవటం, హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయటం, కలిసి పార్టీలు ఫంక్షన్లు ఇలాంటివన్నీ మనం స్పెండ్ చేస్తుంటే ఒక ఫ్యామిలీ బాండ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. బయట వ్యక్తులు ఏదన్నా చేసినా, బయట వ్యక్తుల ద్వారా ఏదన్నా మనం సఫర్ అవుతున్నా, బాధపడుతున్నా, ఈ ఫ్యామిలీ బాండ్ అనేది దానికన్నా ఎక్కువగా ఉండటం వలన అప్పుడు అవన్నీ చిన్నగా అయిపోతాయి. ఏ డిప్రెషన్కి, ఏ లోన్లీనెస్కి వెళ్ళే అవకాశం అనేది ఉండేది కాదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఫ్యామిలీ ఉందనే కానీ ఫ్యామిలీ లేదు. ఇక్కడ చూస్తానికి అన్యోన్యమైన ఫ్యామిలీ, ది బెస్ట్ ఫ్యామిలీ, కానీ ఆ ఫ్యామిలీలోనే ఫ్యామిలీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే హస్బెండ్ ఎక్కడ, ఈమె ఇక్కడ, పిల్లలు హాస్టల్ ఇద్దరు. అంటే ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చింది అనుకోండి. ఇంతకుముందు స్కూల్లో ఉంటేనేమో ఇంటి దగ్గరే ఉండేవాళ్ళేమో, ఇంటర్మీడియట్ కాబట్టి హాస్టల్లో వేశారు, ఇద్దరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాస్టల్లో చదువుతున్నారు. అతనేమో దుబాయ్లో, ఈమెమో ఈ సాఫ్ట్వేర్ వర్క్, ఇంట్లోనేమో ఎవరు లేక, అట్లా ఈ స్టేజ్ వచ్చేసరికి ఇది ఒక న్యూట్రల్ స్టేజ్ అనమాట. ప్రతి లైఫ్లోనూ పిల్లలు ఇంటర్మీడియట్ స్టేజ్, గ్రాడ్యుయేట్ స్టేజ్ వచ్చేసరికి ఫ్యామిలీలో ఒక న్యూట్రల్ స్టేజ్ అనేది ఒకటి వస్తుంది. ఆ స్టేజ్లో భార్యాభర్తలు ఇంకా స్ట్రాంగ్ అవి, ఇంకా ఎక్కువగా ఎమోషన్ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. కానీ ఈ సందర్భంలో ఏమైందంటే హస్బెండ్ అక్కడ ఉండటం, ఇక్కడ, పిల్లలు అక్కడ, ఇంకా లోన్లీనెస్ ఎక్కువైపోయి ఎవరి ద్వారానో ఆమె సఫర్ అయ్యి, అంటే అది చిన్నదై ఉండొచ్చు ఎదుటోళ్ళ ద్వారా, ఈమె ఎక్కువగా రిసీవ్ చేసుకుంది. అది ఎంత పెద్దది ఏంటి అనేది పక్కన వాళ్ళకి మనకు చిన్న రీజన్ కూడా కావచ్చు సార్, చిన్న రీజన్ కి కూడా మేబీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమె అంత నమ్మింది కాబట్టి.
అంత నమ్మి అంత ఫోకస్డ్గా ఆ రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు అక్కడ ఏదన్నా జరిగినప్పుడు అది తట్టుకోలేక ఇక్కడ ఏమీ లేదు, నేను ఇక్కడ ఇతన్నే కదా నేను నమ్ముకుంది, లేకపోతే ఈమెనే కదా నేను నమ్ముకుంది, లేకపోతే ఈ సిచ్యువేషన్నే కదా నేను నమ్ముకుంది, దీన్ని నేను అనుకున్న విధంగా అవ్వలేదు, నేను నాకు నచ్చిన విధంగా లేదు, లేకపోతే నాకు ఆపోజిట్గా జరిగింది, లేకపోతే నాకు ఇట్లా జరిగింది, అలా నెగిటివ్గా అనుకోవటం వల్ల ఆమె బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆమె చనిపోదాం అనుకున్నది, ఫస్ట్ ఆమె చనిపోదాం అనుకున్నది, చనిపోయిన తర్వాత నా పిల్లలు ఏంటి అని క్వశ్చన్ చేసుకుంది. క్వశ్చన్ చేసుకుంటే ఆయనేమో ఎప్పుడు అక్కడే ఉంటాడు, నా పిల్లల్ని చూస్తానికి ఎవరు లేరు, ఎవరు లేనప్పుడు నా పిల్లలు ఏమైపోతారు, మళ్ళీ అనాథలు అయిపోతారా, లేకపోతే వీళ్ళు రాంగ్ రూట్కి వెళ్ళిపోతారా, వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎలా బతుకుతారు అని ఇవన్నీ ఆలోచించి ఆమె ఏం చేసిందంటే ఎందుకు ఒకేసారి ముగ్గురు చనిపోతే ఈ బాధ ఏది ఉండదు ప్రశాంతంగా అని ఆమె అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి పిల్లలతో కలిసి ఆమె ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు షేర్ చేసుకునే మనిషి లేకపోవడం వల్ల కూడా జనరల్లీ ఇట్లాంటి అవుతూ ఉంటాయి సార్. అంటే డైలీ లైఫ్లో మన లైఫ్లో ఏం జరిగినా సరే వాటిని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి జరుగుతాయా సార్? అంటే ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ కూడా జరగొచ్చా సార్? కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు మాట్లాడే వ్యక్తులే కరువైపోయారు. మొత్తం మొబైల్ అడిక్షన్, ప్రొఫెషన్, ఫైనాన్స్, స్టేటస్, కంపారిజన్ ఇవన్నీ ఎక్కువైపోయి, చేజింగ్లు ఎక్కువైపోయి, సంపాదనలో చేజింగు, జాబ్లో ప్రొఫెషన్ ఇవన్నీ చేజింగ్లు, పిల్లల చదువులు చేజింగ్లు అన్నీ ఇలాంటి ఉరుకులు పరుగుల నగరంలో అసలు మాట్లాడటానికి మన అని సపోర్ట్గా ఆప్యాయతగా మాట్లాడే వ్యక్తులు చాలా తగ్గిపోయారు. ఇలా తగ్గిపోవటం వలన ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు షేర్ చేసుకోవడానికి ఎవరు లేకపోయి వీళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో ఆ డిప్రెషన్ కానీ, లోన్లీనెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఇలాంటివన్నీ వాళ్ళు ఫీల్ అయినయే వాళ్ళు దాని నుంచి బయటకు రాలేక ఏదో ఒక విధంగా సూసైడ్ చేసుకోవటము, ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయటము ఏదో ఒకటి పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కంపల్సరిగా సొసైటీకి ఏంటంటే ఫ్యామిలీ బాండ్ బాగా పెరగాలి అన్నా, ఫ్యామిలీ బాగా దగ్గర అవ్వాలి అన్నా పిల్లలు, ఫ్యామిలీ మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే చాట ఉండి ఎక్కువగా రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇది పెరుగుతుంటాయి. లేదా సైకాలజిస్టులు చాలా అవసరం ఉందన్నమాట. ఆ డిస్కషన్లో కూడా కొంచెం ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఒక సైకాలజీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా, ఓ సెషన్ వెళ్ళి అటెండ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఇంకా ఈజీగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఉన్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో సైకాలజిస్టుల అవసరం చాలా చాలా ఉంది. అది తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు దానికోసం మూవ్ అయితే ఈజీ. ఇలాంటివన్నీ చిన్న చిన్న సంఘటనలు నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఎంతోమంది నాతో ఒక్క నిమిషం మాట్లాడితే చాలు వాళ్ళని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కోరిక ఉన్న వాళ్ళను కూడా, వాళ్ళ బాధల్లో ఉన్న వాళ్ళని కూడా లైఫ్ ఇంకా ఫ్యూచర్ ఎంతో ఉంది అని నేను హోప్ కలిగించిన చాలామందికి నేను చేశాను అనమాట. ఎంతోమంది సూసైడ్ చేసుకుందామని నా దగ్గరికి వచ్చారు. నాతో మాట్లాడిన తర్వాత ఆ ఆలోచనని విరమించుకుని వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారనమాట. ప్రాణం కన్నా వీటన్నిటికన్నా ప్రాణమే ముఖ్యము, మిగిలినవన్నీ చాలా చిన్నవి. మన ప్రాణంతో బతికుంటే ఎన్నైనా అచీవ్ చేయొచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అని ఎన్నో మోటివేషన్స్ కానీ, ఎన్నో కౌన్సిలింగ్స్ కానీ ఇలా ఇచ్చినప్పుడు ఎంతోమంది మోటివేట్ అయ్యి, ఎంతోమంది చేంజ్ అయ్యి చాలామంది సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్పగలుగుతున్నాను అనమాట. ఎస్ సార్. ఇక్కడ ఇంకో మేజర్ డౌట్ అంటే ఆమెకి ఏ లోటు లేదు సార్. అంటే ఫైనాన్షియల్లీ బాగున్నారు సరే, మీరన్నట్టుగా ఫ్యామిలీ ఎవరు లేరు, అంటే హస్బెండ్ ఏమో దూరంగా ఉండడం, తర్వాత పిల్లలేమో ఇంకో చోట ఉండడం, ఇది ఒక్కటే మెయిన్ రీజనా? అసలు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నా సరే దేనికి కూడా ఆన్సర్లు దొరుకుతలేవు. ప్రాబ్లం అదే మీరన్నట్టుగా. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎన్నో ఉండుండొచ్చు, వీళ్ళేనా కాదు, ఇక్కడ ఈ బాండ్లో చాలా ఉంటుంది ఎమోషన్. ఫ్యామిలీ బాండ్లో ఎంత ఎమోషన్ ఉంటుంది అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఎన్ని గొడవలు అవుతున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ డేకో 2 డేస్కో 3 డేస్కో మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు ప్రొఫెషన్లో ఒకళ్ళు జాబ్ చేస్తున్నా, ఒకళ్ళు ఇంటికాడ వంట వండి పెడుతున్నా కానీ, వాళ్ళకి సర్వీస్ చేస్తున్నా కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మన ఫ్రూట్స్ కదా మన పిల్లలు, వాళ్ళ అప్రిషియేషన్ కానీ, వాళ్ళు చదివే టైంలో కానీ, వాళ్ళ గిఫ్ట్స్ కానీ, వాళ్ళు బాగా చదవటం కానీ ఇలాంటివన్నీ చూసి మన పిల్లలు ఇలాంటివన్నీ ఎమోషనల్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వచ్చిన గొడవలు కూడా మళ్ళీ అయ్యి మన పిల్లలే కదా, సర్లే మందే ఉంది, మన పిల్లల్ని చూసి మనం ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల్ని చూసి మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, మనం అలాంటి పిల్లల్ని మనం కన్నాం కదా, అలాంటి పిల్లల్ని మనం ఇంకా హై పొజిషన్లో చూడాలి అని ఇక్కడికి కాంప్రమైజ్ అయిపోయి అసలు డిప్రెషన్కి, యాంగ్జైటీకి తావుండదు అనమాట. ఎందుకంటే పిల్లల బాండు, పిల్లలతో వచ్చేసరికి మనం ఇట్లా మళ్ళీ అందరం కలిసిపోతాం.
కాబట్టి ఇది చాలా చూస్తానికి చిన్నగా ఉంది, Yes, హస్బెండ్ yes, అక్కడే yes, ఇక్కడ ఇదని. exactly, yeah. కానీ ఇది చాలా పెద్దది. ఫ్యామిలీ బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యామిలీ బాండ్ ఇష్టం లేని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ముందే వదిలేస్తే అది వేరు. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఒక 10 to 15 years వచ్చారంటే పిల్లలతో ఎంతో మనకి ఎమోషన్ బాండ్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎంతో మెమరీస్ గుర్తొస్తాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన ముద్దులు కానీ, మురిపాలు కానీ, వాళ్ళ గిఫ్ట్లు కానీ, వాళ్ళు అచీవ్ చేసిన అచీవ్స్ కానీ, అలాంటివన్నీ వాళ్ళ చదువులు కానీ, వాళ్ళు ఆటలు కానీ, అలాంటివన్నీ మనకి ఎప్పుడు మన కంటి ముందు ఎప్పుడు కదులుతూ ఉంటాయి అన్నాడు. మన పిల్లలు అనేది ఆ తాపత్రయం అది వెలకట్లేదనమాట. అది ఆ ఎమోషన్, ఎఫెక్షన్ అనేది, ఆ ప్రేమ అనేది, ఫ్యామిలీ బాండ్ అనేది అది ఎంజాయ్ చేసేవాడికి దానికి మించిన బలం ఏదీ లేదు. అవి ఇప్పుడు తగ్గిపోయినాయి. అవి తగ్గిపోవటం వల్లనే సైకాలజిస్టులు పెరిగిపోయారు. ఈ పెరిగిపోవటం వలన చాలామంది దాన్ని క్యాష్ చేసుకుంటే మంచిది. ఆ సైకాలజిస్ట్ని యూజ్ చేసుకోవటం వలన ఎంతోమంది ఫ్యామిలీస్ డిస్టర్బ్ కాకుండా, ఫ్యామిలీస్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా, సూసైడ్లు, డిప్రెషన్కి ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి సైకాలజిస్టులు ఇప్పుడు ఎంతమంది పెరుగుతున్నా వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏమైతుంది, ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరికన్నా చెబితే, ఈ ఇష్యూ చెబితే వాళ్ళు ఏం మిస్యూజ్ చేస్తారో, ఒక నా పర్సనల్ ఇంకో పర్సన్కి చెప్తున్నాను, వాళ్ళు ఏం మిస్యూజ్ చేస్తారో, నన్ను ఏం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో, ఎలా షేర్ చేసుకోవాలి వాళ్ళతో, ఇంకో థర్డ్ పర్సన్తో నా ఫ్యామిలీది, నా పర్సనల్ నేను ఎలా షేర్ చేసుకోగలను అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే డాక్టర్ అయినా, ఇక్కడ లాయర్ అయినా, ఇక్కడ సైకాలజిస్ట్ అయినా మన పర్సనల్ విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పూర్తిగా నిజం అక్కడ చెప్పనప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్ రాదనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజం చెప్పాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే, ఒక డాక్టర్ అయినా కానీ, సైకాలజిస్ట్ అయినా కానీ, ఎవరి పర్సనల్ వాళ్ళది, వాళ్ళ పేరు పెట్టి ఈ పర్సన్ ఇలా చేశాడనేది చెప్పడానికి రైట్స్ లేవు. అలా చెబితే శిక్షార్హులు అనమాట. పలానా పర్సన్ వచ్చి నాతో ఇట్లా షేర్ చేసింది, నేను ఇలా చెప్తున్నాను, అలా పేరు చెప్పి మనం బయటకు చెబితే మనం కూడా శిక్షార్హులు అవుతాం అనమాట. కాబట్టి ఇక్కడ ఎవరి అయినా వాళ్ళ గోప్యతగా ఉంటాయి, సీక్రెట్గానే ఉంటాయి. ఎందుకంటే ఎవరి పర్సనల్ వాళ్ళయే. కాకపోతే మనం ఇట్లాంటివి మేము ఎన్నో వింటూ ఉంటాం కాబట్టి మేము ఎక్కడ వాళ్ళ పేర్లు రివీల్ చేసి వాళ్ళ బయట ఏం చెప్పం. కాకపోతే కొంతమంది అలా కూడా అనుకుంటారు, ఎలా షేర్ చేసుకోవాలి, ఇలా షేర్ చేసుకుంటే ఏమవుతుందా ఏంటా అనేది కూడా వాళ్ళకి ఆ భయం కూడా ఉండుండొచ్చు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ సైకాలజిస్ట్ అయినా బయటికి ఆ పేరు చెప్పి వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం వల్ల నా దగ్గరకు వచ్చింది అని ఆ పేరు చెప్పి చెప్పడానికి లేదు, చెయ్యరు కూడా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ. అచ్చా, ఓకే. సో ఎవరైనా సరే ఒకవేళ నిజంగా ఆ థాట్తోని మీలాంటి వాళ్ళని కలవాలనుకున్న వాళ్ళు కూడా సేఫ్గా వెళ్ళి నిజంగా వాళ్ళ అంటే వాళ్ళ మనసులో ఏముందో చెప్పాలి. చెప్తేనే మీరు దానికి సొల్యూషన్ ఈజీగా బయటపడతారు. ఒక్క నిమిషం నాతో మాట్లాడితే చాలన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు విజయారెడ్డి కూడా మీ దగ్గరికి, మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఈ పరిస్థితి జరిగేది 3 ప్రాణాలు బతికుండే ఇక్కడ. ఎందుకంటే ఫ్యూచర్ ఎంతో ఉంది పిల్లలది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.